హాయ్ ఫ్రెండ్స్, నర్సరీ షాలో ఒగ్గు కథలు చూస్తున్నవారు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టి మా డాడీ కథలు చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అంత సత్యవంతుడు వారి చంద్రుడు తన భార్యనన్ని అంత సత్యవంతుడు వారి చంద్రుడు తన భార్యనన్ని అంత సత్యవంతుడు వారి చంద్రుడు తన భార్యనన్ని పంచమూరి చెంత చేరి గది కావాలి తీరన ఎవరి గది ఎటున్నారో తండ్రి దేవతల బిడ్డ రేణుకా ఎల్లమ్మ దేవి తండ్రి దేవతల బిడ్డ రేణుకా ఎల్లమ్మ దేవి తండ్రి దేవతల బిడ్డ రేణుకా ఎల్లమ్మ దేవి కొడుకు నాకే గారేక మది వల్ల ఇంటిలోన నందలోన ఉండి తీరన ఎవరిగా ఎదురానున్నదో ఏడుల పదవారు మీద చిత్రశీల పట్టం ఉన్నది. చిత్రశీల పట్టానికి పనిమటి భాగం అటువంటి అయినా కలిగి సోనాల బాయి ఉన్నది, కంచెల్ల మర్రి ఉన్నది. మరి ఆ మర్రి కిందికి బాయి కాడికి చేరవచ్చింది. ఇద్దరు అన్నగల్లా బాయి గడ్డ మీద కూర్చుండగట్టి లేదా మొత్తగా గుడ్డలు పట్టుకుని అదే బాయి కాడికి వచ్చింది. బాయి లోపల దిగింది, కాలు చేసి శుద్ధి చేసుకుని ముఖ పాత్ర చేసుకుని అటువంటి అన్నగల్ల ముఖాలు నీళ్ళు తీసుకొచ్చి ముఖాలు కడిగింది. మరి ముంచి 3 దోశలు నీళ్లు తాగిపించింది. గానాలు చూడు అన్నగారు అదే బాయి కాడ కూర్చున్న పెట్టింది. కళ్ళు లేని అన్నగారు ఇక్కడ కూర్చుంటే లేచి నా సెల్ల ఎటు వేయిందా అని అటు ఇటు తిరిగి బాయిలో పడతారో ఏ కప్పలని అడిగి పెడతారో అని మట్టుకు ఎట్టును బర్రను కట్టేసినట్టు ఇద్దరి అన్నగాళ్ళకు మర్రి ఉడలతో చేతులు కట్టేసింది. అన్నా ఇక్కడ తెల్ల తెల్ల వంగలు కనబడుతుంది, ఆ ఊళ్ళో పోయి గంజి కొడక పట్టుకత్తా అని చెప్పుదామంటే వీళ్ళకు నాలుగు లేదు. మరి అటువంటి ఆయన మూగ సైకిలతోటి ఇద్దరు అన్నగాళ్ళు అదే మర్రి చెట్టు గుడల కట్టేసింది. చిప్పగడ మీద పట్టుకొని చిత్రాశీల పట్టంలో కట్ల పండు తిరుగుతూ ఉంటే కలిగిన ఇంటికి కంకెడు గడక కలిగిన ఇంటికి గడిపోతున్న అందరూ దొరికింది. గంజి గడక పట్టుకొని రాజుల కచ్చేరి ముంగడికి వెళ్ళిలాగా కచ్చేరి మీద ఉన్నాడు అటువంటి చిత్రశీల మహారాజు 18 ఏళ్ళ వీరపుత్రుడు. అవి పుట్టినాడు తల్లిదండ్రికి కాలం చేసిండ్రు. మరి అదే దినం నాడు అటువంటి రాజ్య పట్టాభిషేకం చేసిండ్రు. పిల్లగాడు 100 మీసాలు 2 బుక్కలు కనబడుతున్నాయి. సతీ ఆసాన పాపుడు పురుష పొద్దున మెరుగు దియ్యలే ఉన్నాడు. కచ్చేరి కిందికి వెళ్ళి పోయేటి ఆడవిల్లని కళ్ళు చూసిన అబ్బాయి ఇంత చక్కటి ఆడి స్త్రీ ఎక్కడికి వెళ్ళి వచ్చిన మన రాజ్యంలో మరి ఎక్కడికి వెళ్ళి వచ్చింది. సిప్పకడపతో పట్టుకుని ఎక్కడ దాకా పోతుంది గుర్రం వేసుకుని ఆడవిల్లు ఎరికెరికి వచ్చిండు. వచ్చే వరకు తోటల్లో అటువంటి పొలమారి మీద ఆయన ఆ బాయి కాడ ఇద్దరు అన్నగాళ్ళకు అన్నం పెట్టుకున్నది. అవి ఇప్పుడు పొద్దున్నాక వాళ్ళు ఎంబడి అన్నగాళ్ళు ఉన్నారు. వాళ్ళు వండుకున్నాక ఈ ఆడవిల్లు ఎత్తుకొని పేరుని కావాలన్నా అని మరి గానాడు వర్ణం పిల్లగాళ్ళు అటువంటి ఆయన అన్నగాళ్ళకి అన్నం పెట్టుకుని ఆడవిల్ల సేవంతి అదే బాయిగడ్డ కాడ మరి కింద అరపర అన్నగాన్ని దాపర అన్నగాన్ని వండేసుకుని ఏనాడు ఇద్దరు అన్నల మీద చేతులు వేసుకొని అన్నల ఇద్దరు అన్నల ఏనాడు వాడి వీళ్ళు వండుకున్నదో అర్ధరాత్రి వేళ కలిగి కాందారి మాందారి ఎల్ల బసమన్న కట్టే వరకు నేను బాయిలో పల్లీలు దొరకాలి అన్న భద్రపన్నతో మురేగయ్యాల దిక్కున మన లేచిన చిత్రశీల మహారాజు ఎక్కడ ఆడి వీళ్ళు ఎత్తుకొచ్చుని కావన్నా ఏ గుర్రం వేసుకొని
గిది మరి ఇక్కడికి వచ్చింది అన్నగారు నిద్రపోతున్నారు ఆడవిళ్ళు నిద్రపోతున్నది మరి గానాడు ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో ఉన్న ఆడవిళ్ళ సేవంతిని ఆ బతుకమ్మ తెప్పులా పట్టుకొని దేవుడు అన్నల మధ్యలోకి వెళ్ళి ఎత్తుకొని ఆడవిళ్ళ గుర్రం మీద వేసుకొని గిదిగిద లోగిళ్ళ బయటకు చేరవచ్చు అన్న నన్ను ఎవరు ఎత్తుకపోతున్నారు చెప్పడానికి ఆడవిళ్ళకు నోరు లేపాయే మరి గానాడు చెల్లెలు తీసుకొచ్చి వారి ఆయన మేడల మిద్దలు తీసుకొచ్చి ఆ పిల్లల్ని ఇది ఏ రాజ్యం ఏ ఊరు ఏ పల్లె ఎక్కడికి వచ్చినామంటే నాలుగుంటారేమో అన్ని సమాధానాలు చెప్తుంది ఆ నూరు లేపాయేమో అంటే ఆ పిల్లగాడు నాయన ఇలా మాట్లాడతలేదు కోపం మీద ఉన్నట్టున్నది దీనికి అన్నం పెట్టక నీళ్లు పోయక వారం 10 రోజులు రూముల వారిస్తే ఆకలైనాక అదే ఆకలి మొత్తుకోదా అదే మాట్లాడదు అనుకుంటే గిరిగిరి గొరగొర గుంజుకొచ్చి చికెన్ కిలో పట్టిండు వాళ్ళ ఇంటి లోపల గౌరదేవికి అద్దున్న దేవుడు రూమ్ ఉన్నది ఆ దేవుని ఆ రకానికి తీసుకొచ్చిండు మెడ మీద చేతి పెట్టి లోకి వేసిండు ఆ గౌరదేవికి అయితే కాడ కొబ్బరికాయ కొట్టే బండు ఉంది ఆడవిల్లి తలకే వచ్చింది బండ మీద ఉంటది సిరుసు వెలుగు నాది ఇటు దొబ్బేసి తలుపులు పెట్టుకుంటా అవతలకి వెళ్ళాలి సిక్కు తాళాలు వేసాడు చిత్రశీల మహారాజు నీళ్ళ విద్యలో ఉండదు కానీ అడిగిల్ల తలకాయ ఎప్పుడు కొబ్బరికాయ కొట్టి బండ మీద పడ్డ తలకాయ వెలిగింది రక్తం అటువంటి ఆయన గద్ద మీద పడుతున్నది రక్తం కవిదేవి కడుపుతల మీద పడంగా గానాడు చూడు పంచాయతీలలో ఉన్న తల్లి పార్వతీదేవి పార్వతమ్మ కళ్ళ చూసింది నాయన అయ్యో ఇలా నాకు పాలపోయి ఎస్టులు ఇవ్వడం రక్తపోయి ఎత్తున్నాను చూసే వరకల్లా ఆ గడ్డ మీద ఆడవిల్ల కనబడి ఆడవిల్ల చరిత్ర తెలుసుకున్న ఆ తల్లి పార్వతీదేవి అదే గడ్డ మీద ప్రత్యక్షమైంది యమేస్తాం రూపంగానే తలిగిన దెబ్బ పోతుంది ఎప్పుడో నాలుగు వచ్చింది అడవిలో సోయి శుద్ధి లేకుండా అడ్డం పడిపోయి అక్కడనే ఉండదు మరి గానాడు అదే అడవి లోపల తెల్లగా తెల్లారుతున్నది నాయన తెల్లారు లేచే వరకల్లా సెల్లే అని అన్నగా పెడితే లేదు ఉప్పు లేదు పొయ్యి లేదు కుడుకు లేదు సెల్లెటి వింది అని ఇద్దరు అన్నగాళ్ళు నాయన సెల్లే అని ఓ అంట వరుతున్నది అక్కడిక్కడ తిరుగుతున్నారు కన్నులేని అన్నగాళ్ళు శుద్ధ పట్టిన కన్ను లేకపోయి అన్నలకు అప్పుడు అనుకున్నారు నాయన ఇద్దరు అన్నగాళ్ళు వరపతి మహారాజు భూపతి మహారాజు ఎలా కన్నులేని అన్నగాళ్ళ పట్టుకొని ఎన్ని రోజులు కట్టపడాలి ఎడ్డి సోపతి గుడ్డి సోపతి నాకెందుకు అనుకోని మన సెల్లి ఏ బాయిల పడి సచ్చిందో ఏ చెట్టుకు ఉరి పెట్టుకొని సచ్చిందో తమ్ముడా మన సెల్ల వేలకి మనం ఉండి ఎందుకురా అడవితో పట్టుకొని పోదాం మన సెల్లి ఎక్కడి మీద ఎంపుకుంటూ పోదాం అని కన్నులేని అన్నగాళ్ళు వన్న చేయి తమ్ముడు చేయి అన్నగాడ పట్టుకొని మరి అడవితో పార్వతి ఓ దేవుడు కన్ను లేకపోతే ఏమో దేవుడు నారాయణ అది కలిగి ముగినట్టు దేవుడా కన్నులేని అన్నగాళ్ళు ఎదురుగా కంపలు అడుగు పెడితే పిల్లల కాళ్ళకు ముందు వచ్చుకున్నాయి రాళ్ళ రప్పలకేలి వాళ్ళు చేరుకుంటా పరికి పోదర్లకేలి ఓ దేవుడు పల్లెగాయల్లకేలి అన్నగల్లు పిల్లగల్లు పోతూ ఉంటే పోతుంటారు మరి కాళ్ళకు ముళ్ళు వచ్చిన వరవర రక్తాలు కారుతున్నాయి అయ్యో రంగవాసిల్లేరు ఎక్కడ పోతుంది అడవిలో పరాని చాలా మార్కెట్ దొరకనని ఏడ్చుకుంటే ఈ అన్నగల్లు ఏడాది వెళ్ళిపోతుందో ముళ్ళ కంపని ఎరుక పొంగ రాళ్ళ రప్పలగంగా ఈ బాధల మన్నాడు ఈ కట్టవలమ్మ దుమ్మువారా మరి తమ్ముడా ఈ పాపకారి ఈ కష్టమని 2 రోజులు పడాలి మన చెల్లి ఏ బయటపడి చచ్చిందో ఏ చెల్లబడి చచ్చిందో ఇలా చెల్లి వచ్చినట్టు మన ప్రాణం తెచ్చుకుందామని అడవి లోపల ఇద్దరు పిల్లగళ్ళు రాగా మధ్య వృక్షం కనబడ్డది తమ్ముడు ఆ యొక్క చెట్టుకైనా కానీ తూర్పు నుంచి వచ్చి నువ్వు గుద్దుకో పరమటి నుంచి వచ్చి నేను గుద్దుకుంటా గొర్రెపడేళ్ళు గుద్దుకున్నాడు తలకి ఆయన గుద్దుకొని ఈ ఒడ్డు మధ్య వృక్షానికి మన శిరసులు కలిగిపోయి ప్రాణం వెళ్ళిపోతుంది ఇద్దరన్న కలిగి ఏనాడు గొర్రెపొత్తులు గుద్దుకున్నట్టు అటువంటి ఆయన ఆ చెట్టు గుద్దుకోగానే తలకాయలు వలిగి రవరవ రక్తాలు గారంగా ఎక్కడ పోతే భగవంత అంటే ఆనాడు కైలాసరాజు శంకరుడు కళ్ళ చూసింది అది ఒడ్డు మధ్య వృక్షంలో ప్రత్యక్షం అయ్యిండు అభయస్థాలను పక్కన ఇద్దరు పిల్లగల్లో తలిగిన దెబ్బలు తక్కువైతున్నాయి ఎప్పటివరే కళ్ళొస్తున్నాయి
అన్న ఈడ తలకే గుద్దుకుంటే నా కళ్ళు వచ్చినాయి అంటే నా కళ్ళు వచ్చినాయి తమ్ముడు ఆయన సంబరపడుతున్నావు అయ్యో సెల్లె ఎక్కడ పోతే ఇప్పుడు మాయమ్మ నువ్వు ఉన్నా కానీ నీకు నాలుగు ఖర్చు కావచ్చు సెల్లెవా ఎక్కడ వేయింది మన సెల్లె జాడ మనకి ఎట్లా వరకు ఆట వాళ్ళ కళ్ళు వచ్చిన అన్న కళ్ళు ఇద్దరైనా ఎప్పుడు ఆడుకుంటే సెల్లె జాడలో పోదామని అడిగితే పట్టుకొని మరి చిత్రశీల పట్టం లోపల కరకర పొద్దు పొడిచింది మరి అటువంటి ఆయన గౌరీదేవి గడ్డ మీద అడ్డమడి అడవిలో లేచింది లేచే వరకు తల్లి దీప తక్కువ అయింది నాలుగు వచ్చింది మాట్లాడుతున్నాయి రే చిత్రశీల రాజా ఎంతమంది చెప్పి కన్నా నాన్నగారు ఎక్కడ వేరు ఇలా ఎడవా పోలు తీసుకొచ్చినావు నువ్వు అని ఎరిగెత్తి గీకలు పెట్టే వరకల్లా గానాడు చూడు చిత్రశీల మాల దూకి గొల్లెలు సిక్కి తలుపులు అలా తీసే వరకల్లా నా అన్నగల్ల మాకు తీసుకొచ్చిన ఎక్కడ వేరు నా అన్నగల్ల అంటే నీ మీద మనసు పట్టి కళ్యాణం చేసుకుంటున్నా తీసుకొచ్చి నీ అన్న కనులేదు నాకు తెలియదు నీకు నాలుగు నాకు తెలియదు అవ ఎక్కడ వేరు నీ అన్నగల్లని పోయేద్దాం రాని ఆ పిల్లని తీసుకొని మరికరికి వచ్చే వరకు మరి కింద అన్నగారు లేరు మరి గానాడు వాడి వీళ్ళ సేవంతి ఏమన్నది ఏ చిత్రశీల మహారాజు నా అన్నగల్ల పానం ఎక్కడ వేయండు నా అన్నగల్ల జీవనం ఎక్కడ వేయందో నా అన్నగల్ల దొరికేదాకా నేను నిన్ను కళ్యాణం చేసుకోను ఈ గుర్రం వేసుకోవాలి గుర్రం మీద పైన నా అన్నగల్ల జాడలో పోవాలి అని గానాడు గుర్రం మీద బయలుతూ చిత్రశీల మహారాజు వాడిపిల్ల శాపంతి అన్న తూరుతో పట్టుకొని పోతే పర్వతో పట్టుకుని అడిగిబాట్లు పట్టుకొని ఎల్లుకుంటా ఎంకులాడుకుంటా పోని అని అడవిలో అటువంటి పిల్లగాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు జోడి పెద్ద పుల్లోనే అవి ఏ రాజ్యం పోదాం ఎక్కడ పోతే చెల్లా అని కొని ఇద్దరు అన్నదమ్ములే నా జోడు పెద్ద పుల్లురాలు ఎక్కడ పోతా ఉన్నారు పట్టుకొని అడిగి లోపల అత్తనార పడిన శత్రియ మధ్యాహ్నం లేకుండా పడి లోపల నరసింగడి గోరాది లోపల ఓకొండ మీద పొద్దు ఉంది ఓకొండ మీద వెళ్ళాడుతున్నది అడిగి లోపల ఆకలి 5 పిల్లలు జీడిపల్లి జీడికి పళ్ళు 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 దోపల్లి తినకుండా ఏనాడు పోతున్నారు వాళ్ళు వయ్యేతో మన ఉన్నది రాపండి ఆవిడ జంగలి దాటంగా ఆ నర్ర జంగలి లోపల ఇత్తు చిన్నది ఉన్నది వృక్షం పెద్దతో మరి ఊరియలు బంగంతో మరి పడవృక్ష కొమ్మలతో మరి పొడి ఆవిడ ఉన్నది ఆ మరి కిందకి వచ్చే వరకల్లా అన్నగాడు వరపంతి మహారాజు తండ్రి దూపలేసింది అరే అమ్మడా నీళ్లు లేకుండా నేను బతక అన్నం లేకుండా మానవుడు 6 నెలలు బతకచ్చు కానీ నీళ్లు లేకుండా నిమిషం బతకలేడు మరి పాడగాను ఆ మరి సంగతి దేహంలో తెలియదు ఆ మరి కిందికి యావు లాగా త్యావో దిక్కు పోతుంది లాగో దిక్కు పోతుంది మరి తల్లి కొడుకు వస్తే తల్లి దిక్కు పోతే కొడుకు దిక్కు పోతాడు ఎడవా ప్రమేశాన్ని పిల్లగానికి నిలవక మరి కిందికి వచ్చే వరకు అన్నగానికి దూపు ఎప్పుడు కొట్టిందో నా అన్నగానికి నీళ్ళు తీసుకొచ్చిన అన్న ప్రాణం దక్కించిన కావన్నా అని అన్న అరపతి మహారాజు ఇదే మర్రి కింద నువ్వు వండుకొని ఉండు రాలింగాలు సెల్లవరిసిండు ఆ అరపతి మహారాజు అన్నగాడు మా మర్రి కింద వండుకున్నాడు లేదా మొదగా గుడ్డలో పట్టుకొని పిల్లగాలు నీళ్ళు తీసుకొస్తాను అడిగితో పట్టిండు అడిగిలకి వెళ్ళి పేరక ఈ మర్రితో నాకెత్త దొరకన్నా ఆ పక్క ఈ పక్క గొల్లంపులు కొమ్మల ఆంపులు పెట్టుకుంటూ పోతుండు పిల్లగాడు వయ్యేతో లోపల నవచక్రవంతుడు అరగాడు దాటిండు అడిగిన నాయన కొంత దూరం వెళ్ళిపోయాక కాలిగాల మడుగన పడ్డది ఆ మడుగుల కథ మరి ఎట్లున్నది మడుగుల బండ మీద బంగారి మానవదారి ఉన్నది మానవదారి అంటే కప్ప కప్పని తింటారు నల్ల నాగన్న తాసు అటువంటి తాసు పామైన గాని ఆ పాము కప్పకు నాసు పెట్టి చూస్తుంది అరే నేను వచ్చే పోయేది శుభకార్యం అపకార్యం జరిగిపోయినని అటువంటి పిల్లగాడు నాగన్న ఆ కప్పను వదిలిపెట్టరా నీకు కావాలంటే నా 7 పిక్క కోసి నీకు ఎత్తో అన్నాడు నీకు ఊరిరా దొంగచ్చి కొత్తవాన్ని బెదిరించినట్టు నేనున్న కాడికి నువ్వు వచ్చి నన్ను బెదిరిస్తున్నావు నీ ఉపకారం నిన్న శరీరం నేను విన్నట్టయితే నేను శరీరం అంతా ఉరిగిపోయి నా ప్రాణం పోతుంది నువ్వు నన్ను బెదిరించినారా వరకల్లా కావాలని పిల్లగాడు వక్రమైన కోపానికి వచ్చింది కప్పుంటే కాలాన్ని గుర్తు చేస్తుంది నాగన్నా నువ్వు విషపురుగు రాని నాగన్న తోకంద కోరికరికి ఇప్పుడు సలికెట్టి కొట్టినట్టు దాన్ని మీద కొట్టే వరకల్లా నాగన్న ప్రాణం ఎప్పుడు వెళ్ళిపోయిందో నాడు మానవదారన్నది అరే బాలుడా నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చినవో ఇలా నన్ను దేవుని వచ్చిన ప్రాణం దక్కించిన పొయ్యేటి పాలన్నీ ఎన్నడన్నా ముందు ముందు కాలాలని భవిష్యత్తు లోపల నీకు ప్రాణం పోయేంత కష్టం వచ్చినాడు ఆనాడి మానవదారి ఎక్కడ పోతే నాది చేసినట్టయితే నేను ఒక్కదానికి 1 కోట్ల మానవదారులకు వచ్చి నీ ప్రాణాన్ని దక్కిస్తాను అన్నది
కన్నెత్తి పక్కన నమ్మిండు ఈ కాళ్ళు రెక్కలేని ఈ కప్ప నాకేం పనిచేస్తుంది అనుకున్నాడు ఆ నీళ్లు పట్టుకొని పిల్లగాడు ఎందుకో మర్రని కానీ ఆ పిల్లగాడు నీళ్లు పట్టుకొని మర్రి వస్తున్నాడు ఇక్కడ ఎడవాపల మర్రి కింద అన్నగాడు ఉన్నాడు అరే మర్రికి దగ్గరైనా అడిగాని ఈ దగ్గర ఆడికి దగ్గర వరదపురి పట్టాన్ని పెడతాను వేసేవాడు వరదమా రాజు ఆ రాజు ఒక బిడ్డ ఆడి వీళ్ళ అవసగండి ఈడికి ఇంటి లోపల ఉన్నది కళ్యాణి కడ దగ్గర కడపల్లో ఉన్నది బిడ్డ లగ్గం చేస్తా పెళ్లి చేస్తా అంటే రాజురాని బిడ్డ ఏమన్నది అయ్యా నేను మట్టి లగ్గం చేసుకోను నేను ముట్టినాను మన గుర్రాల సభల తెలియదు ముట్టింది ఈయనగా మరం నాకు తెలుసు నా మరం ఈయనకు తెలుసు శుక్రవారం చక్కని గడియనాడు ఆ ఏనుగను అందరంగా ఉదిచ్చి మరి ఏనుగ తొండానికి మల్లెపూల మాలెత్తి అది ఎవరి మెడ మల్లెపూల మాలెత్తు గాలని లగ్గం చేసుకుంటున్నది మరి రాజ్యాలకు రైరేఖలు రాసి పంపిర్రు రాజాక రాజులు చేర వచ్చిర్రు ఆ ఏనుగను రాజులకు వచ్చిర్రు కానీ ఏనుగ తొండానికి మల్లెపూల మాలెప్పుడు ఇచ్చిర్రు అవి ఎదురుగా వచ్చిన అందరినీ పక్కకు దుబ్బేసుకుంటా మరి అటువంటి నాయన అదే ఊరు పొలమారి వెళ్ళింది మరి పండుకున్న పిల్లగానికి మరి కింద ఉన్నోడు అటువంటి నాయన హరపతి మహారాజు ఏమనుకున్నాడు ఎంత దూరం పోదిన తమ్ముడా నీళ్ళ కంటపోతే ఇంకా రేపోతి మరి కిందికి లేసి పిల్లగాడు వరదపురి పట్టం పాడద పట్టి ఆ పట్నం పొలమారి మీదకి రాగానే గానాడు ఊళ్ళకి వచ్చే ఏనుగు పిల్లగాన్ని కళ్ళ చూసి తొండవుతో మల్లెపూల మాల తీసుకొచ్చి పిల్లగాని మెడలేసింది మల్లెపూల మాల పిల్లగాని మెడలేయంగానే ఈ తమ్ముని మీద మతి మరిసిపోయిండు మరి గానాడు నాయన ఆ పిల్లగాన్ని ఆ రాజ్యానికి రాజు దొరికిండు అటువంటి నాయన హంసగాన్ని దగ్గర బర్ర దొరికిండు అని పురుష పొద్దుల పిల్లగాడుతున్నా అని అదే ఎన్ని మీద గుర్తు పెట్టుకుని పట్ట మీద ప్రజలందరూ ఊరేగింపు చేసుకున్న పిల్లగాన్ని తీసుకొచ్చి అదే రాజులకు కచ్చిరికడ గుర్తు పెట్టిండ్రు బ్రాహ్మణులు పిలిపించారు బలాలు చూపించారు పిల్లగానికి ఎర్రపతి మహారాజుకు వాడి వీళ్ళు హంసగాన్ని ఒక శుభదేవి కళ్యాణం చేసిండ్రు లగ్గం చేసుకొని రాజ్య పట్టాభిషేకం చేసుకుంటాడు రాజ్యం వేలుకుంటూ దేశం వేలుకుంటూ అరపతి మహారాజు అదే వరదాపురి పట్టం లోపల ఉన్నది సంబరపడకుండా భార్యతో ఇక్కడ ఈ పిల్లగాడు ఉండరు కానీ ఆ తమ్ముడు పూపతి మహారాజు అడిగి ఇళ్ళకంటే వెళ్ళిపోయినవాడు నీళ్ళు పట్టుకొని మర్రి కిందకి వచ్చిండే మర్రి కిందకి వచ్చే వరకల్లా గానాడు అన్నగాడు లేపాయి గుండెలకు పిల్లవన్నీ జారి గుండెదల్లు వండది నల్లగుండ వరకు 4 భాగాలైంది బయట కార్యాలు బుర్రల పడ్డాయి అన్న ఈ మర్రికి 2 మండ పెట్టి నీళ్ళ కంటే వేరా నేను వేరంకని పెద్ద పులి వచ్చిందో ఏ గుడ్డెలు వచ్చిందో అన్నా నీవు ఈ జీవరాశి నీ ప్రాణం తీసిందో ఎక్కడ పోతిరా అన్నా నీవు అంట వల్ల తేరిండు తెచ్చినట్టు ఆసోడ వారేసిండు ఎక్కడ పోతివి అన్నా అని అడిగితో పట్టి వాడి లోపల ఎరగంగా శివరాత్రి ఎండలు సిక్కుపడ కొడుతున్నాయి మాఘమాస ఎండలు మెల్లమెల్లి కొడుతున్నాయి దావనుకున్న ఎండలు దండి కొడుతున్నాయి 2 ఎండలకు రోకలు వెలిగిపోతున్నాయి అదే వరదాపురి పట్టానికి పరమట భాగం ఉన్నది మోతుకు మనం లేత మోతుకు మనం లోపలికి వచ్చిండు అటువంటి బుర్రమోతు వృక్షం కింద పెరిగాడు ఎండలు వెరికి సోయి శుద్ధి లేకుండా సొమ్మసిల్లి అడ్డపడిపోయి మోమోతు వృక్షం కింద పెరిగాడు అడ్డం పడిపోయి ఇక్కడ ఉండని అదే వరదాపురి పట్టం లోపల కట్టగడప ఉన్నది ఉంటారు పోషెట్టి ఇల్లు కోమటి పోషెట్టి మరి పోషెట్టి భార్య ఈరం ఉన్నది పోషెట్టి రోజు అడిగిపోయి గబ్బల మొత్తుకాపులు తెప్పుకురావాలి ఇంటికాడ ఈరమ్మ ఇత్తాలు కొట్టాలి మరి ఇత్తాలు నమ్ముకుంటా వాళ్ళు కాలం వెళ్ళ వెయ్యాలి అటువంటి ఇత్తారాకులు తెప్పుకొస్తాం అని ఆ బుట్ట పట్టుకొని అదే ఇత్తారాకుల పోషెట్టి అడిగితే వస్తువులు అటువంటి ఇత్తారాలు తెంపుకుంటా తిరుగుకుంటా మోతుకురం వాళ్ళకి వెళ్ళిందాగా ఆ మోతుకు చెట్టు కింద అడ్డమడిపోయిన పిల్లగాని కళ్ళ చూసిన పిల్లగాని పొడిసే పొద్దు కనబడుతున్నాడు మరి కబోజపురం తెచ్చుకుని నీళ్ళు తీసి పిల్లగాని ముఖం మీద కొట్టిండు పిల్లగాడు ఎప్పుడు లేచి కూర్చున్నాడు పిల్లగాని పోతుంటే సేరు కడియాలి సేరండి కడియాలి ముందు చేతి కడియాలి ముందు దుగురాలు కనబడుతున్నాయి మరి కొడుకా నేను ఏ ఊరు ఏ పల్లె అంటే అయ్యా నాకు దిక్కు లేరు దీవు లేరు నేను బాలసాగను అన్నాడు కొడుకా నీకు దిక్కు లేరు నాకు సక్కి లేరు నాకా కలుపుకున్న కొడుకు లేరు బిడ్డ లేరు ఇంత మేము ముఖాల ముంగడికైతే మూసేత వెనకైతే మేము ముసలలో అయిపోతున్నాం సత్యతలో మాకు బుక్కడు అన్నం పెట్టడం దొరికినాం రారా కొడుకు కొడుకులు చదువుకుంటున్నా అని ఆ భూపతి మహారాజు దొరకమని ఈరమ్మ దగ్గరికి వచ్చింది ఉన్నావా ఇంకా ఇప్పుడే వెళ్ళిపోవాలి నేను మనకు కట్టమేని కొడుకు కొడుకు ఎక్కడ తీసుకొచ్చినావు కొడుకు
ఈరమ్మా మనకు కొడుకులు లేరు బిడ్డలు లేరు కాబట్టి ఈ కొడుకులు తీసుకొచ్చిన మనం బుక్కడి అన్నం పెడితే ఇప్పుడు బుక్కడి అన్నం పెట్టి సాదుకుంటే కూరలు పెరిగినాక వెంటనే కళ్ళం చేసి బుక్కడి నువ్వు కొట్టిందన్నారా నువ్వు అయినా కొట్టింది అన్నాడు నాకు దెబ్బ తాకింది అన్నాడు నా అమ్మగారి ఇంటికి ఏం తిన్నాడు కొమ్మడి దెబ్బ తాకుతాది పిసలంజి ఉత్త పిసలంజి నువ్వు నాకు నిజమురా మా పెన్న ఉత్త పిసలి కొద్దిగా లేచి పెన్నమా పప్పుల తాళి పెట్టండి సాయిలు తాళి పెడుతుంది నీకు బరబ్బరి పెడితే నువ్వే రావుతావు దొరికింది రోత పెన్న నీకు నాకే తాగుతలేదురా లంజ కొడుకు మురిగిపోయిన ఉల్లిగడ్డలు అమ్ముకుంటూ వస్తాడు పాత చింతపండు బేరకాడు ఇంకా మనకే తాగుతలేదురా ఓ దేవుడు నేనే ఇంకొని దొరుకుని వచ్చిండు ఓ కూరడా కాదు ఆడెట్టున్నాడు చూడు దున్నపోతాడు ఉన్నాడు మా ఇద్దరు తిండాడు ఒక్కడ తిన తట్టుండు ఇప్పుడు మన సాధన అయితే లేదు కొద్దిగా కట్టం చేసి అర్థం కాదు నేను చెప్తున్నా ఈక నుంచి కూరను తోలుకొని మనకు ఏది దున్నపోతు కచ్చరం ఉంది కట్టుకొని రోజు మీరు దున్నపోతు నడతా అది 2 ఎట్లా అనుకుంటుంది మళ్ళీ ఎట్లా పెడతాను పోయి మీరిద్దరు కలిసి పాతుల్లిగడ్డలు అమ్ముకుంటా నిన్న మొన్నటి కన్నా డబ్బులు తీసుకొస్తారేమో అండుతా లేకపోతే ఉన్నది అనుకొని నేనే తింటానని చెప్తున్నా అంటే పోయి అప్పుడు కూడా వద్దు నాకు మరి గానాడుదుడు అదే మేడల మిద్దలు ఈరమ్మ పిల్లగాని చూసే వరకల్లా సేరు కడియాలి సేరన్ని కడియాలి వంబరాజ గొలుసులు చూసింది పిల్లగాని మెడ లోపల ఇది పూటెడు బుక్ పెట్టుకుంటా ఈ మెడ లోపల అన్ని తీసుకోవాలనుకోని రోజంతా పూటకి అన్నం పెట్టుకుంటా కొడక అయ్యల్లా సాయంత్రానికి అండుకుంటానికి అన్నం లేదు బియ్యం లేవు ఉప్పు లేదు పప్పు లేదు ఇక మన దగ్గర పెయ్యంత కొరకు తెరుకొక్క రూపాయలు అవన్నీ తీసుకుంటా నాకు ఇస్తే సమానం కొనుకొచ్చి నీకు అన్ని పెడతాను నమ్మిండి పిల్లగాడు రోజుంది పెయ్యి మీద ఉన్న సమానం తెచ్చేసిండు సమానంత తీసుకున్నా ఏం లేదు గాడి కూడా వెళ్ళిపోరా ముసలి ఇతర అక్కడికి వెనకపోవడం లేవుతుంది ఆ ఊరవతల బడికాడ కూర్చొని చేసి పెడుతుండు అప్పుడు కోసేటి ఇంటికి వచ్చేవాడికల్లా కొడుక అంటే కొడుకు కనబడతలేదు కూడా ఎవరు పోరు ఇంకా నాకు మన గిట్ట ఉడితే నువ్వు ఆగపోదు ఇక ఉట్టడు కూడా పుట్టరా అర్థమవుతుందా నేను గోదావరి కన్నా దొరకపోతే అర్థం ఎందుకే కరెంట్ పెట్టేయాలి కరెంట్ పెట్టిస్తే ముసలిదానికి ఏ కరెంట్ పెట్టితే ఇగో అడవి ఆయన దగ్గర ఏం లేకుండా అయిపోయింది నెయ్యి మీద పెరుగు కొత్త తీసుకున్నావు నేను లంజ కొడుక నన్ను కొంచెం అంటావురా నేను ఎప్పటికీ ఇంకా అన్న మొగన్నా గౌరానికి ఒక గాడి కొడుకు అన్నా ఏం కాదు అర్థమవుతుందా ప్రేమకు వచ్చే ఫిట్ ఏం కాదు లవ్ కోపం వస్తే లంజ కొడుకు అంటే మీరు బాధపడుతుంది ఊళ్ళో పెద్ద మనిషి కొడుక అని పిలిచినట్టు గౌరవ పిలిపది ఎందుకు మీరు ఇంటికి వెళ్ళక మొదలు పెట్టుర్రి పిల్లగాని వచ్చిన కాడికి దొడ్డు పట్ట దోషి అందరూ కలుగుతుంది పిల్లగాని ఎట్లా వెళ్ళగొడుతూ ఇంట్లోకి వెళ్ళని ఆయన ఎక్కడ కొట్టి కొడుకు అని ఎక్కులాడుకుంటే బడికాడికి వచ్చిన రారా నా కొడుకు మీ అమ్మ తలకి ఖరాబ్ అయింది అని చెప్పి మాట్లాడుతూ అర్థం కాదు రారా పిల్లగాని మళ్ళీ తీసుకొచ్చిండు ఇక్కడ ఉంటే మంచి లేదు పెన్నవా కూరని ఏమన్నా మాట లేవు ఏమని దవడపడి తప్ప గవర్నమెంట్ పనులు తీసుకోవాలి కొట్టు తరపడిచి నువ్వు గోడు దెబ్బ కొడితే 6 నెలల దాకా ఆదుకున్నాడు ఆడదానికి నీ కొట్టుడు తలపండు వడగరా పేట ఏదో కొట్టుకున్నాడు తుప్పు తప్పు లేకపోతే ఏం కొట్టుర్రా పోయింది గడ్డప్పు ఉందా గడ్డప్పు ఎటు పోతున్నా మరి ఇగో కొడుకులు పట్టుకొని చిన్న మెల్ల ముత్యాల వ్యాపారం మొదలు చెప్తున్నా బిజినెస్ చెప్తా ఇక ముత్యాల వ్యాపారం చెప్తాను రాజ్యాలు తిరుగుకుంటా చిన్నగా మెల్లగా చిన్నగా బుట్టి వ్యాపారం మొదలు పెట్టిండు ఎద్దింత పిల్లగాడు వచ్చిన కాడికి వెళ్ళి మా కమ్మల గుడిసే పోయింది 7 మాలు కడుతుర్రు అట్లా రోజులు కలదంగా వ్యాపారం పెద్దగా అయింది ఇప్పటికా గంగవతల రాజ్యం గండమైన దేశం అంటే అక్కడ ముత్యాల వల్ల అగ్గో దొరుకుతాయి అక్కడ కొనుక్కొచ్చి ఇక్కడ అమ్ముకుంటే ఎక్కువ పైసలు వస్తుంది మరి ఆయన ఆట వెళ్ళిపోదాం అని ఆనాడు చిల్లగా బండి సిద్ధపరచుకున్నారు ఆ బండి కట్టుకొని నాగబండి లోపల కూర్చుండి నాగబండి దావడి రామోదలమ్మ నాగబండి
ఏడు గంగలంట వస్తుంది మరి గంగ ఆ గట్ట ఈ గట్ట పట్టుకొని పోతుంది మరి ఇప్పటికంటారు బండ్ల మీద ఉడలపోతే ఉడల మీద బండ్ల పోతే రాదు కింకర్లు అయితే కింకరుడు రాదు ఇతరులు అంటారు మరి ఆ గుళ్ళోళ్ళు బెస్ట్ ఈనాడు అదే తెలుగోళ్ళు ఆ బండ్ల గంగల మీదకి వెళ్ళి గంగ ఎవరికల్ ఏం రాజ్యం ఉన్నది అది పౌడగిరి రూపంట ఉన్నది రాజు పౌడంపు రాజు ఒకదాని ఒక బిడ్డ ఆడవిల్ల పౌడగండి ఈడేది ఇంట్లో ఉన్నది కళ్యాణ కడవేది కడపల్ల ఉన్నది బిడ్డానికి లగ్గం చెప్తాను అంటే అయినా నేను మట్టి లగ్గం చేసుకోను ఊరవుతా కైకి సుఖాల బైకాసున్నాక తోటలో ఒక బావిలో ఒక మహత్యం కడుతున్నా ఆ బావిల నీళ్ళలో ఉన్న మహత్యాన్ని ఏర్పాటు చేసిన వాటిని నేను కళ్యాణం చేసుకుంటున్నాను ఇటు ఈ మీదున్నే చేతులు పట్టుకొచ్చి ఎప్పుడు ఆటనే ఎవడు చెప్పడు బావిలో నీళ్ళల్లో పెట్టింది ఎవరు ఏర్పాటు చేస్తారు మీకే చూసి చేసిన లగ్గం చేసుకుంటా అంటే లగ్గం చేసుకోండి చెప్పలేక ఒకటి తప్పు పెట్టుకున్నావు నీ రాధ ఎటువంటి గట్ట జరుగుతా అన్నాడు మరి కట్టపోయే బిడ్డ అన్నవాలే అదే బాయికాడికి వచ్చింది బలిదానం పట్టింది కసిక పట్టింది కసికల మధ్యలో ముత్యం పగడ 3 వస్తువులు పెట్టి ఆ బలిదానానికి కసికలు కట్టి ఆ బావి లోపల మధ్యలో పెట్టింది మరి రాజ్యానికి నైరేకలు రాశిలు దేశాలు దేవపత్రాలు రాశిలు ఎంతో మంది వస్తూనే ఉన్నారు చూస్తూనే ఉన్నారు తోటలు ఆ బావి నీళ్ళు ఏం కనబడుతుంది మొబైల్కి ఏర్పడుతుంది ఎంతో మంది వచ్చిన చెప్తలేరు ఆ తోటలు తీర్థం తాగినట్టు మంది అత్తనే రూపాయి కరిగిపోతలేవు అదే తోటలకు బండి కొట్టుకుని పిలిగాడు ఆ పూపతి రాజు ఆ కోమటి పోషెట్ వచ్చింది తోటల్లోకి వచ్చే వరకల్లా కొడక బండి అక్కడ కట్టేవంటి ఇక్కడ దాకా ఇవ్వలేదు తోటల్లో పచ్చడి గరకపడి కనబడుతుంది బండి వేసినట్టయితే ఎట్లు కొంచెం ఆ గరక వేసి అలపడతాయి కొడక మొత్తం వాడి కింద బండి ఆ బండి ఇడిచిండు అదే చూసే వరకల్లా బాయిక మంది బాగా కనబడతారు కొడక అక్కడ మంది బాగురు అడిదాకా వేయత్తుని ఇక్కడనే బండికా ఉన్నావు అన్నాడు బండి బండి ఎట్లా ఇడిచిపెట్టిండు ఆ బండిని ఒకరి మీద పిల్లగాడు వండుకున్నాడు ఆ పిల్లగాడు వండుకుని ఉండని ఈ కొమ్మడి పేసెట్టు ఏం చేసిండు బాయికానికి వచ్చిండు ఏమైంది పెద్ద మనిషి బాయిలో బాగా మరి చచ్చిపోయేది ఏమనవాడు సవలేదో అయితే మా రాజు పౌడంపుడు పట్టు లోపల పౌడంపు రాజు బిడ్డ పౌడగండి లగ్గం చేసుకోమంటే ఒకటి లేనిపోయి తొప్పు పెట్టింది ఒకటి శక్తి పందెం కట్టింది ఇందులోటి దారం వేసింది దానికి ఏమున్నాయో దాన్ని ఏర్పడి 3 వస్తువులు పెట్టింది ఈ దారం పట్టి పుడితే కనబడదా గుంతులు కాదు ఇక్కడ నిలబడి దాన్ని ఏర్పాటు చేసి చెప్పాలి ఆయన బాయసు 4 చుట్టూ తిరిగిండు ఈ పోషెట్ కి కళ్ళేసి అక్కడ కనబడుతుంది ఏమోది ఎవరు ఏర్పాటు చేయలేదు రోజు అన్నాడు ఎందుకు మరి బండి కాడికి వచ్చే వరకు ఆ పిల్లగానికి అటువంటి ఆయన బండి మీద వండుకున్నప్పుడు ఎన్నంటుకో కన్ను అంటుకున్నది భూపతి మహారాజు గానాల కైలాసనాథుడు లోకాల శంకరుడు ఆయన మధ్య లోపల మాట చెప్పినట్టు కళ్ళ లోపల కళ చెప్పినట్టు కొడక బావి లోపల ఉన్నది తల్లిదారానికి కసిక లోపల వచ్చిన ముత్యం 3 వస్తువులు ఉన్నాయిరా అని కళ్ళ లోపల కళ చెప్పినట్టు పిల్లగానికి ఎప్పుడు చెప్పిండు కొడక బండి కట్టాలని పోసేట్టు వచ్చి అయినా ఏమైందని అరే నాకు ఏంటో బయట బయట వరకు వచ్చిన మంది బాగురని పోయినందుకు వారి ఈ ఊరు రాజు బిడ్డనంటే పందెం కట్టిందట అయితే ఆ బావి లోపల ఏముందట ఆ బావి లోపల 3 వస్తువులు ఉన్నాయట కొడక ఆ 3 వస్తువులు ఏర్పాటు చేసిన వానికి వాళ్ళ బిడ్డను ఇచ్చి ఈ రాజ్యం మొత్తం దానం చేస్తాడట కవితదా నీకు నువ్వు అవేం లేవు బలిదారులు కసికే ముత్యం మధ్యలో పగడం 3 వస్తువులు ఆపరా కొడుకు గానడు కోటి పోసేటి బంగారం దొరుకుతాయి మళ్ళీ నువ్వు ఇక్కడనే ఉండి ఈ ముచ్చట నాకు చెప్పినట్టు వాళ్ళకి చెప్పకూడదు అదే బండి మీద కూర్చుని పెట్టిండు మళ్ళీ అంటే చెక్కలు తిరిగి బయటకి వచ్చిండు జరుగులే నీ ఇవన్నీ చెప్పిన కావాలి పోరి లగ్గం చేసుకుని కావాలి రాజ్యానికి రాజులు కావాలి అదేంటో బలిదారానికి కసికే 3 వస్తువులు ఉన్నాయి వజ్రంలో పగడంలో ముత్యం ఇదే 3 పో అని వరకల్లా కానాడు వాళ్ళు కోమటి పోసేటి ఎంత పని చేతివిరా ఇది నిజమే కావచ్చు మరి రాజు దగ్గర తీసుకుపోతాం అని కోమటి పోసేటి వరకు అని రాజు కచ్చి మా బేటే కథ ఇగో ఇట్లా
చెప్పి ఈయన కోటైనే 20 ఏళ్ళ పెద్దవారికి నీకు మామ మామ అమ్మాయికి మోగన్నే ఎవడివా నా బిడ్డకు మోయడివా ఉంటే కనీసంతో పని లేకుండా పడుకో నేను జవాన్లు వచ్చి అలా బయట కట్ట మాట చెప్పిండు వచ్చారా నీకు ఇదే ఏం చూడా కసకే కసకే కసుకో పగడం ముద్యం 3 వస్తువులు ఈయనే చెప్పింది ఈయనే చెప్పుడు లాతాలు దొరికింది లాతాలు బిడ్డ నీ పంజంలో మన వాడ బిడ్డ ఏం పంజం కడిచివే పంజం కట్టినందుకు పరుసులో దొరుకుతారు అనుకున్నా నా బిడ్డ ఇసుకపోయి హైదరాబాద్ వేరగాదు ఏంటి అది బిడ్డ సక్కం కాదు అది 10 దొక్కులకైనా కొలే అయిపోయింది అందుకని ఏం చెయ్యాలి రాదనుకున్నాడు ఆనాడు నేను మాత్రం ఆయన బోర్డు రాజు పెట్టినా ఎవడు చెప్తే ఆయనకి నా బిడ్డ ఇచ్చి లగ్గం చెప్తాననుకున్నా ఎట్టరా భగవంతు అనుకున్నాడు మా మీద ఉన్న బిడ్డతో ఎప్పుడప్పుడు అడవిలో చూస్తుంది పౌడపు గన్నె కళ్ళ చూసింది అయ్యయ్యో పౌడగన్నే ఏడదు మారి మీదకి తోటలకు ఎవరు ఎవరు పోతుర్రు బాయికాడ ఏం జరుగుతుంది అనేది దురిపినేస్తుంది ఈ తోటల్లో కొమటి చెప్పిన ముచ్చట పిల్లగాడు చెప్పిండా అని ఆయన తెలిసే అప్పుడు రాజుల కచ్చేరి ఇక్కడికి వచ్చింది ఆయన ఏమంటే ఎందుకు పిలిపించాడు నన్ను బిడ్డ నీ షరతుల మన్నెత్తిపోతూ నువ్వు షరతులు కట్టినందుకు బొమ్మేసాప పడతావు అనుకున్నాను బుడ్డ వరకు అందుకని నేను రాజుల కొడుకు మంచి పొలగాడు దొరుకుతాడు అనుకున్నా గాని కోవటోడట ఉరుకుతే మరి ఇంటికైనా ముసలిదేం కావాలి కొత్త పేద చూసేవరకల్లా సొల్లు కక్కుతుండు మన మొక్కుతుండు కొమటోడు తెలియగా సరే నన్ను లగ్గం చేసుకుంటాం మా రాజుల వంశం లోపల ఎక్కడ దొరికిన లగ్గం ముందుగా అడకలక్కం చేసిన తర్వాత అసలు అడకలక్కం అంటే గమ్మతుంది ఎట్టుంటది రాయిందా అడకలక్కం అంటే అయితే మోయపడి ఈత పరిగరు మోయపడి సిద్ధ పరిగరు 7 బిందెలు నీళ్లు తీసుకొచ్చి పొయ్యి మీద పెట్టాలి 7 బిందెలు ఎర్ర కాగి 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 ఒకటే బిందె కావాలి నీళ్లు కాగి దీంట్లో జాలారి పంటలు తీసుకపోయి కుసండ పెట్టి పుట్టిన బేముని బుడిపోసి పెట్టి ఆ బలహీన కుసండ పెట్టి రిక్కల కట్టే చేత కట్టే కాలే నీళ్లు రిక్కల కట్టే చెంబు కట్టి ఆ చెంబుతో నీళ్లు ముంచుకుంటే నీ మీద పోతాం ఆయి అంటే లెక్క బంధు ఆయి కాలుతుంది అంటే లెక్క బంధు అయినా పర్వాలేదు ఊసిపోయిన మంచిదే మొగని కావాలి ఈ రాజ్యానికి రాదు కోట్లకు బ్రాహ్మణులకు పప్పాశ కోట్లకు మిత్యాశ అన్నట్టు దీనికి రాజ్యానికి రాజులు కావాలి నేను ఆ పోరికి మొగని కావాలి ఏ పక్క ఊసిపోయిన మంచిదేనా ఆగివనం లేదు మువ్వని లేదు కుయ్యవని లేదు ఆ నీళ్ళు కాబట్టి నువ్వు కోట మీద వస్తున్నావు పొక్కులు వస్తున్నాయి చోళం చూసిపోతుంది కానీ కొయ్యి వంట లేడు ఇంట్లో పెళ్ళి దొరకదని ఆ తర్వాత ఏం చేస్తారు తెలుసానా జ్వరమంతా తీసుకొచ్చారు పెయ్యి మీద వచ్చారు ఎదురు వస్తున్నారు తలిగేసి తోలు తీసినట్టు అయితే తోడానికి తెర్ర ఊసిపోతుంది అక్కడ ఇక తర్వాత చింతపల్లి తీసుకొస్తున్నారు పసుపు లెక్క అందరు మోసుకుంటారు ఇప్పుడు పెళ్లి అయితే పసుపు పసుపుతో చేసుకుంటారు అంటే స్పెషల్ పసుపు నాకు కూడా పట్టించారు ఇది చూసుకున్నామనుకో ఆయి అంటే మాత్రం లగ్గం మంది కొడుకు అర్థమవుతుందా సగం పానం పీకిన మా చేతి దానికి మొగని కావాలి కారపొడి తీసుకొచ్చారు పెయ్యంత పసుపు పోసినట్టు కారపొడి ఉప్పు లేని కారపొడి పోసిర్రు మోపడి ఈత పరిగెడు చింత పరిగెడు మారు మారు దెబ్బలు కొట్టిదే లగ్గ మీద వన్నవాడు వన్నవాడు చెప్పలేదు చెప్పలేదు నేను చెప్పలేదు తోటల్లో ఉన్న పూలను చెప్పిండే
నాకు ఈ మాట ఇంత తుంది నా పారం ముందుగా చెప్తే ఎవరో నా చెప్పడుక అమ్మతోరు నాకు తెలియదు నేను చెప్పలే ఆ పూర్లో చెప్పడికి చెప్తుంది నేను చెప్పలే నీ చెప్తానే చెప్తున్నా అనవరకల్లకి ఆనాడు పిల్లగాడు ఎక్కడ అని అదే తోటలకు పచ్చని పల్లాగి పంపిరు పిల్లగాని అదే పల్లాగి కూర్చొని పెట్టుకొని ఎదుర్కొని మెడల మింతలు నింపుకుని పంచిరాదు ఈ ఇజ్జత్ మాయ మానం మాయ నా తండ్రి అని చెప్తే నా కొడుకని వచ్చడానికి ఆయనకి ముఖం లేదు అదే తోటల బండి ఇక్కడ కూర్చుండు ఆయన ఇక్కడ పో పంపితే ఆయన తింటుండు పంటుండు ఆయన ఈ పిల్లగానికి శుక్రవారం చక్కని గడియనాడు బ్రాహ్మణులు పిలిపించి మరి ఆడవిల్ల పవడకండి కుప్పంతి మహారాజుకు శుభదేవి కళ్యాణం చేసి లగ్గం నాగెళ్ళి తిరువెళ్ళి పదివేలు వెళ్ళిపోయింది 16 రోజుల పండుగ వెళ్తున్నది మరి గానాడు అక్కడ పోరానికి లగ్గం అయితే ఇక్కడ తోటలో ఉన్న కోటని గడపంతా కుమ్మరాముడికి నట్టుడుకుతున్నది నాకేమో ఆయనకే మసాలా లగ్గమాయే నాకేం వంట లగ్గమాయే ఆయనకే మసాలా లగ్గమాయే నాకేం వంట లగ్గమాయే ఎట్లా లగ్గం చేసుకొని సంబరపడుకుంటే ఇక్కడ ఉంటే నీ తోటలో ఏం చేయాలి మెల్లగా పోతా కొడక నన్ను నా ఇంటికి దించేస్తున్నారా మీ అమ్మ నా కొరకు ఎదురు చూస్తుంది కావచ్చా అని బండి మరో నాకు తెలియదు ఎట్లా మరో నాకు తెలియదు మరి అన్ని తీసుకుపోయినా అక్కడ అడగొచ్చమంటారా అని పూపంతి మహారాజు దగ్గరికి వచ్చి కొడక పూపంతి రాజా నీ లగ్గమైంది నువ్వు సల్లగా కొడక వెళ్ళిపోదాం రారా నన్ను ఇంటి దగ్గర అమ్మ దగ్గర అమ్మాయి తెలుస్తుంది అమ్మ దగ్గర దించేస్తురా నన్ను సరే మంచిది అయినా దిక్కులేనోడికి దేవుడే దిక్కు అన్నట్టుగా నన్ను అడిగి లోపల అడ్డం పడిపోయాను ఇసుకొచ్చినవు సాధినవు ఇక్కడ పోబెట్టినవు సాదుకున్నావు నానా ఎంతైనా గాని కన్నా ప్రేమల కన్నా సాదుకున్న ప్రేమలో గొప్ప అంటారు నీకన్నా ఎక్కువ నాకు ఇవ్వలేరు నానా నీ ఏమని నేను అత్తున్న పా అన్నప్పుడు వాడి వీళ్ళ పోడగన్న కన్నా చూసింది నాదా ప్రాణేశ్వరా ఏ ఆడపిల్లకైనా భర్తతోటి భాగ్యం ఒకరితోటి మోక్ష పురుషుతోటి పుణ్యం నాదతోటి న్యాయం నువ్వు ఏడుకోతే నేను వాడికి అతను కాశికి వేనా నీ కోసికి అన్నది నీ వెంబడి నేను అత్తనాని ఆడవిల్ల ఏ నడపవడి కన్నా పై వెళ్తున్నదో అదే నాగబండి కట్టుకొని నాగబండి లోపల ఆడవిల్లను తోలుకొని పౌడగలను తోలుకొని కోటోడు కొస కొసులు లాస్తుందని ముఖం మార్చుకుండు మెల్లగా చూడు బండి కూర్చుండి గంగల ఒడ్డుకు చేరవచ్చు మళ్ళా గంగల మీదకి ఓడలు బండి ఎక్కించారు ఆ ఓడలు ఎట్ల బండి ఎక్కించి అదే బండి లోపల కూర్చుండి బయలు ఏనాడు గంగల అటువంటి ఆయన కోటోని కౌడుగా కడుపు కాలిపోను మనకి కడపంత కుమ్మరా ఉడికినట్టు ఉడుకుతుంది వారికేమో అసలు లగ్గమాయ నాకేమనక లగ్గమాయే వెయ్యాలి ఎందుకు వాళ్ళు అన్నాడు ఈ పోరాన్ని ఈ గంగలు ఏదన్నా గతి చేసి దాన్ని స్థిరపట్టపోతే నా పేరు కోశెట్టి మనసులో పెట్టుకున్నాడు అదే కూడా ఆచుకు చేరవచ్చింది పడక ఎగరారపు బంతి రాజుకి గంగలకి ఏమవుతుందో అన్నాడు నమ్మిండుగా కొడుకు భూపంతి అమ్మా గంగ లోపల తంగి చూడంగా గానాడు ఎండులో చేతులు పెట్టిన కొమ్మడి పోసెట్టి గంగల్లా దొబ్బేసేవో దేవుడా గంగల్లా దొబ్బేసేవో దేవుడా గంగాల వ్రతముండు పూపంతిరా గంగల్లా నాడంగా ఓ దేవుడా గంగ లోపల వర్తం పిలిగాను మృగుతులు తేలుతులు నాదా ప్రాణేశ్వర ఎంత పని అయిపోయాను నీ అమ్మ నీ నత్తరాని ఆడవిల్లా ఆ పౌడగన్న ఉరికచ్చి గంగ లోపల దొరకబోతున్నది కడుపు గారి పోరగాడు వాడి వీళ్ళ దండరెక్కలు అట్టెండు గుంజుకొని అదే బండి కూర్చుని పెట్టి నీకు ఏమనుకున్నాయి ఏమనుకున్నాయి ఆయనకేమో అసలకమైంది నాకేమో అటకలకమైందిరా పెన్నానికి ఒకరిని కానీ ఒకరి పెన్నాన్ని కానీ ఆయన మనసులో పెట్టుకున్నారా రమ్మాని నువ్వు నాకే భార్య కావన్నా అని ఆ అడవిలను దొరకపోయేదే కోటి కోసేటి ఇంటిగా అడవిలను ముచ్చుకొని కానీ